కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అపోహలు తప్పని ఆధారాలతో పాటు చూపిస్తున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ల కోసం కేసీఆర్ రీడిజైన్ అన్నారని సీఎం చెప్పారు. చేసిన తప్పును బీఆర్ఎస్ నేతలు కప్పిపుచ్చుకుంటున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 157,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టారు. ఆ రోజు 16,40,000 ఎకరాలకు గాను 38,000 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలిచడం, పనులు మొదలు పెట్టడం. 2009లో 2014కు వచ్చేటప్పటికి 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా కేసీఆర్ గారు 2014లో దీని జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని, దీని కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూనే ఒక 1.5 yearsలో 5,523 కోట్ల రూపాయలు యాస్టీజ్ వేరిటీస్ ప్రాణిత చెవెళ్ళ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిను. టోటల్గా 11,670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్ వసూలు చేసుకోవచ్చిన కమిషన్లో వచ్చిన చర్చలో భాగంగా ఆనాడు ఈ ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే పేరు మీద కేసీఆర్ ఆలోచనలు మారిపోయినాయి. సంవత్సరం తర్వాత అప్పుడే తెలంగాణ నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసిండు చంద్రశేఖరరావు గారు. ఏమని, ఈ ప్రాజెక్టుని రీడిజైన్ చేస్తే ఎట్లుంటుంది, దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వండి అని. 20